అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. స్నాక్ స్పెషల్లో మరొక సింపుల్ అయిన స్నాక్ మీ అందరి కోసం. ఇవి వచ్చేసి చికెన్తో, నాన్ వెజిటేరియన్తో గోల్డ్ కాయిన్స్ చేయబోతున్నాము. చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది బ్రెడ్, అలాగే కీమా చేసిన చికెన్, లేదంటే మామూలుగా చికెన్ తీసుకుని కూడా మీరు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుని కూడా ఈ డిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. శాండ్విచ్ లాగా ఉంటుంది. లోపల చికెన్ని పెట్టి బయట మనం బ్రెడ్ పెట్టేసి కొంచెం కోట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకుని ఈ చక్కటి గోల్డ్ కాయిన్స్ ని ఎంజాయ్ చేయబోతున్నాం. మరి వెంటనే ఈ డిష్ ని మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే. మరి స్టార్ట్ చేద్దాము మన సింపుల్ అయిన చికెన్ గోల్డ్ కాయిన్స్. ఫస్ట్ గా చికెన్ గోల్డ్ కాయిన్స్ చేయడానికి బ్రెడ్ కావాలి. మీ దగ్గర కొంచెం పాతగా ఉన్న బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, ఫ్రెష్ గా ఉన్న బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. శాండ్విచ్ బ్రెడ్ మాత్రాన వాడుకోండి. సో శాండ్విచ్ బ్రెడ్ ని నేనేం చేస్తానంటే ఫస్ట్ గా వీటిని రౌండ్ గా కట్ చేసుకుందాం. కొంచెం చిన్న సైజ్ మూత తీసుకుని మీరు దీనికి పెట్టేసి కట్ చేసేసేయండి. మంచి రౌండ్స్ వచ్చేస్తాయి. కటర్ తీసుకుని కట్ చేసుకుంటాను, లేదంటే ఇలాంటి చిన్న మూత తీసుకుని కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెల్లిగా ఈ చిట్టి బ్రెడ్ ని తీసేసి పక్కన పెట్టేద్దాం. ఇది మన గోల్డ్ కాయిన్ అవ్వబోతుంది. సో దీని మధ్యలో మనం ఇప్పుడు చికెన్ పెట్టబోతున్నాం. అలాగే మిగతాయి కూడా కట్ చేసుకుందాం రౌండ్ గా. ఇవన్నీ మీరు పిల్లలు వచ్చే ముందు సింపుల్ గా రెడీ చేసి పెట్టుకుంటే రాగానే డీప్ ఫ్రై చేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. సో ఈ ఎడ్జెస్ అవన్నీ వేస్ట్ అనకండి, పక్కన పెట్టేసేయండి. మీకు బ్రెడ్ క్రమ్స్ కోసం వాడుకోవచ్చు. సో మిగతాయి కూడా అలాగే నేను కట్ చేసుకుంటాను. అంత లోపల ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని మనం ఈ మిక్సీలో ఇప్పుడు చికెన్ వేసుకుని బర్క్గా గ్రైండ్ చేయబోతున్నాం. సో చికెన్ పీసెస్ ఇక్కడ బోన్లెస్ పీసెస్ ఉన్నాయి. ఈ బోన్లెస్ పీసెస్ ని మనం మిక్సీలో వేసుకుందాం. ఎక్కువగా కాదు, కొంచెం సరిపోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. మీరు ఎక్కువ క్వాంటిటీ చేశారనుకోండి, కొంచెం ఎక్కువగా చికెన్ వాడుకోండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఫ్రెష్గా వెల్లుల్లి కూడా, ఇది ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను, గ్రైండ్ చేసేస్తాను. సో కొంచెం వెల్లుల్లి కూడా, అలాగే ఇందులో మిరియాల పొడి, ఎంత స్పైసీగా కావాలో దానికి తగినంత మిరియాల పొడి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. మరి చికెన్ వేస్తున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, వెల్లుల్లి ఎలాగో వేసాము కానీ కొంచెం. అలాగే ఇందులో కాస్త కారం, ఎక్కువ కాదు కొంచెం కారం ఇందులో, అలాగే కొత్తిమీర కూడా. ఇవి కూడా నేను డైరెక్ట్గా వేస్తున్నాను, గ్రైండ్ చేస్తా కాబట్టి ఇవి కూడా గ్రైండ్ అయిపోతాయి. అలాగే మనం సాల్ట్ వేసుకోలేదు. సో నేను ఆల్రెడీ చికెన్ని సాల్ట్ వాటర్లో లేదంటే సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక రోజంతా. కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకుంటాను. యాక్చువల్లీ మ్యారినేట్ చేసాము అని అంటే మీరు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా కూడా మీరు చికెన్కి సాల్ట్ వేసేసి మ్యారినేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా సాల్ట్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని గ్రైండ్ చేసుకుందాం కోర్స్గా, మరీ ఫైన్గా కాదు, కొంచెం కోర్స్గా. మరి ఇక్కడ గ్రైండ్ అయిపోయింది. మన చికెన్ మిక్చర్ రెడీ. కొంచెం కోర్స్గానే ఉండాలి, మరీ ఫైన్గా ఉండకుండా. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, ఇలా ఒక 5 to 6 పీసెస్ అయితే మీకు చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. మొత్తం తీసేసి మనం బౌల్లో వేసేసుకుందాం. ఇంక ఇందులో అన్నీ ఉన్నాయి, ఉప్పు, కారము, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్స్కి కోట్ చేయడమే. మనం సింపుల్గా ఆయిల్ కూడా హాట్ చేసుకుందాం, అంటే వేడి చేసుకుందాం. ఒక్కసారి మిక్స్. ఇప్పుడు మనం బ్రెడ్ని తీసుకుని ఈ మిక్చర్ని ఎక్కువగా ఇలా స్టఫ్ చేసేసేయండి, పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్. ఒకవేళ మీ చేతికి బాగా అంటుకుంటుందంటే కాస్త మీ చేతికి తడి పెట్టేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకుని ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాను. మరి చూడండి, చక్కగా మధ్యలో పెట్టేసి రెండు వైపులా బ్రెడ్ పెట్టేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేయండి. అయితే ఈరోజు నేను ఇది పచ్చి చికెన్ వేసుకున్నాను. మీరు కావాలంటే కుక్ చేసిన చికెన్ కూడా వాడుకోవచ్చు. కానీ నేను పచ్చిది ఎందుకు వేసుకున్నానంటే మనం ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి
ఇవి డీప్ ఫ్రైనే కదా, సో చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మరి డైరెక్ట్గా ఇలా కూడా మనం వేసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువగా లాగుతుంది ఎందుకంటే బ్రెడ్ ఉంది కాబట్టి. నేనేం చేస్తానంటే సింపుల్గా మనం దీన్ని కొంచెం కార్న్ఫ్లవర్ మిక్చర్ తీసుకుని ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్లో మనం కొద్దిగా వాటర్ వేసేసి స్లరీ తయారు చేసుకుందాం. చాలా పల్చటి స్లరీ అన్నమాట. జస్ట్ మనకి ఉండనట్టు మనం కోట్ చేయాలి. సో అందుకని ఇంత పల్చగా చూడండి, ఇంత పల్చగా. ఇప్పుడు సింపుల్గా మనం ఈ బ్రెడ్ని దీంట్లో డిప్ చేసేసి వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేయటమే. అయితే ఆయిల్ మరీ వేడిగా ఉంచకండి, ఎందుకంటే బ్రెడ్ ఉంది, లోపల చికెన్ ఉంది, పచ్చి చికెన్ ఉంది కాబట్టి చికెన్ కూడా ఉడకాలి కదా. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు స్లోగా మన బ్రెడ్ కూడా కాలుతుంది, అలాగే లోపల ఉన్న చికెన్ కూడా కాలిపోతుంది. నేనేం చేస్తానంటే కొద్దిగా ఒక టూత్ పిక్ తీసుకుని ఈ టూత్ పిక్తో ఇలా దూర్ చేసి మనం కార్న్ఫ్లవర్ మిక్చర్లో లైట్గా ఏంటంటే సైడ్స్ మనకి ఊడిపోకుండా ఉండటానికి వేసేసి కాల్చేసేయండి. ఇప్పుడు కొంచెం చూడండి, ఎక్కువగా అద్దుకోవట్లేదు, కొంచెం అంతే. మిగతావి కూడా మంచిగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి. బ్రెడ్ ఎలాగో క్రిస్పీగా ఉంటుంది, అలాగే మనం కార్న్ఫ్లవర్ మిక్చర్ కూడా వేసినాం కాబట్టి ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ కూడా కొంచెం మనకి క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఇందులో. సో కొన్ని నేను టూత్ పిక్ పెట్టాను, కొన్ని పెట్టలేదు. మీరు అయిపోయిన తర్వాత కూడా టూత్ పిక్స్ తీసేసి కాలిన తర్వాత కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి వస్తున్నాయి, ఊడిపోకుండా ఉంటుంది. అదే మీరు స్లరీలో డిప్ చేయకుండా వేస్తే ఊడిపోయే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండి ఇలా వేసేసేయండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచేసి ఇంకా ఇప్పుడు మంచి రంగు వచ్చేంత వరకు, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడిగా సర్వ్ చేయండి. చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసినా క్రిస్పీగా ఉంటాయి. డైరెక్ట్గా ఇలా కూడా ఇవ్వచ్చు, లేదంటే టమాటో కెచప్తో సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. మంచి చికెన్ వాసన వచ్చేస్తుంది. చికెన్ కాలుతూ ఉంటే కొంచెం సైడ్లో చికెన్ కొద్దిగా నల్లగా అవుతుంది, అంటే కలర్ వచ్చేస్తుంది. ఏం పర్వాలేదు, మనకి చికెన్ చక్కగా కుక్ అవ్వాలి. మరి చూడండి చక్కగా మన బంగారు రంగు వచ్చేస్తుంది. ఇలా చూడండి క్రిస్పీగా అయిపోయాయి. కొంచెం నూనె పోవాలి అంటే మీరు పేపర్ టవల్ మీద వేసేసేయండి. ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా మొత్తం పేపర్ టవల్ పీల్చేసుకుంటుంది. మనము కార్న్ఫ్లవర్తో కోట్ చేసినాం కాబట్టి బ్రెడ్ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. సో మిగతావి కూడా అన్ని కలర్ వచ్చేసాయి. మరీ టూ మచ్ కలర్ వద్దు, ఇంత కలర్ పర్ఫెక్ట్. లోపల చికెన్ కూడా మీకు చూడండి చక్కగా కాలిపోయి నేను ఎక్కువగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువగా పెట్టుకోండి. మన ఇంట్లో స్పెషల్గా చేసుకుంటున్నప్పుడు ఎందుకు కొంచెమే చికెన్, ఎక్కువ క్వాంటిటీ చికెన్ పెట్టేయండి. తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది, నాన్ వెజిటేరియన్ తిన్నట్టు. సో ఇప్పుడు ఇవి కూడా తీసేసి మరి సర్వ్ చేద్దాం. మరి నేను చూడండి ఒకదానికి టూత్ పిక్ పెట్టాను, మిగతా పెట్టలేదు. ఇది ఆప్షనల్ టూత్ పిక్. మనం కార్న్ఫ్లవర్తో కోట్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. సర్వ్ చేసేటప్పుడు మీరు ఇలా ఈ టూత్ పిక్కి ఒక చెరీ కానీ ఏదన్నా కొంచెం వెరైటీగా కనిపించేటట్టు ఏదన్నా పెట్టేసి కాస్త కలర్ కాంబినేషన్ పెట్టేశారనుకోండి, చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా సర్వ్ చేయటమే. మరి సర్వ్ చేసేటి ఎలా అంటే సింపుల్గా టమాటో కెచప్, తర్వాత మన చికెన్ గోల్డ్ కాయిన్స్. సో మరి వేడిగా ఇవి తినడానికి రెడీ. మరి సూపర్ మామ్స్ మీరు రెడీగా ఈ డిష్ చేయడానికి ఇలాంటివి వేడిగా మీరు ఈవినింగ్ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇది నేను ఎంజాయ్ చేయడానికి రెడీ. మనం కొంచెం చల్లారిన తర్వాత తింటే కాస్త కాలకుండా ఉంటుంది, లేదంటే నోరు కాలిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆహా, శాండ్విచ్ లాగా లోపల చూడండి. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, లోపల చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి టేస్టీగా. వేడి. నేను లోపల ఎక్కువ మసాలాలు వేసుకోకుండా
కొంచెం తక్కువగా వేసుకొని చేసుకున్నాను కాబట్టి ఫ్రెష్గా వెల్లుల్లి ఫ్లేవరు ఎక్కువగా వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువగా కొత్తిమీర వేసుకున్నాను చూడండి. ఆ కొత్తిమీర కూడా మనకి మధ్యలో కనిపిస్తుంది, గ్రీన్ చిల్లీస్ తగులుతూ టేస్టీగా ఉంది ఈ డిష్. క్రిస్పీ అయిన చికెన్ గోల్డ్ కాయిన్స్. మరి మామ్స్ వెంటనే చికెన్ గోల్డ్ కాయిన్స్ తయారు చేయ విధానం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని రౌండ్ కటర్ తీసుకుని చిన్న రౌండిల్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ పీసెస్ మరియు పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, సాల్ట్, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని బరుకుగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఈ చికెన్ పేస్ట్ ని పైన అమర్చుకుని మరొక బ్రెడ్ స్లైస్ తో సీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ ఫ్లవర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి పల్చటి స్లరీ తయారు చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ని దాంట్లో డిప్ చేసి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం వీకెండ్ స్పెషల్ డిష్ కోసం.